హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ అండి. చాలా చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట. మనము కోరిన కోరికలు నెరవేర్చే ఆ బాలాజీ తండ్రి అయితే చాలా ఫేమస్ అనమాట. మనకైతే ఇక్కడ నుండి బయలుదేరిపోయి మనము అలా 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 సిటీ అందాలన్నీ చూస్తూ మనం కోరంటి అలా దాటుకొని అయితే మనం వెళ్ళిపోతాం అనమాట. వచ్చేసి మనం లేవాట్రీ అయితే క్రాస్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనమైతే చక్కగా హైదరాబాద్ అయితే మొత్తం చూసుకుంటూ అయితే మనం బయలుదేరుతున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హైదరాబాద్లో చక్కర్లు కొట్టడం అయితే చాలా మజా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హైదరాబాద్ చాలా అందంగా ఉంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. నాకైతే ఇలా జర్నీ చేయడం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తానన్నమాట. నాకైతే మస్తు మజా వచ్చింది. ఇలా వెళ్తుంటే అయితే మనకైతే రైట్ సైడ్లో అయితే మనకు సెక్రటరేట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ నుండి మనం అయితే లక్డికా పుల్ క్రాస్ చేసుకొని మనం మెహదీపట్నం నుండి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకైతే మెహదీపట్నం నుండి అయితే మనకైతే చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. అక్కడ నుండి వచ్చేసి చిలుకూరి బాలాజీ టెంపుల్ అని అయితే రైట్ సైడ్ అయితే బోర్డు ఉంది. మనం అక్కడ టర్న్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, చిలుకూరి బాలాజీ టెంపుల్ రోడ్లో అయితే ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. మనం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తుంటే అయితే మనకైతే లంగర్ హౌస్, బండ్లగూడ, పిరాన్ చెరువు ఇవన్నీ క్రాస్ చేసుకొని హిమాయత్ నగర్ క్రాస్ చేసుకొని మనమైతే ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మనమైతే బయలుదేరుతుంటే మనకైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ఆర్చ్ వచ్చేస్తుందండి. ఇక్కడ నుండి మనం లోపలికి ఎంటర్ అయ్యామంటే చిలుకూరి బాలాజీ టెంపుల్లోకి ఎంటర్ అయినట్టే అనమాట. ఇక్కడ నుండి కొద్ది దూరంలో అయితే ఉందన్నమాట మనకు చిలుకూరి బాలాజీ టెంపుల్. రైట్ సైడ్లో అయితే మనకు ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదైతే నేనైతే శివాలయం అనుకున్నా, అదైతే మ్యూజియం అన్నారు. అదైతే క్లోజ్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే అక్కడికి వెళ్ళలేదన్నమాట. అది క్లోజ్ ఉండడం వల్ల మనమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాము. చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే అతి దగ్గరలో అయితే మనం వచ్చేసామన్నమాట. నేనైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడూ రాలేదన్నమాట. వచ్చేసాం ఫ్రెండ్స్. మనమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనం వెహికల్ పార్క్ చేసుకొని అయితే ఇక్కడ నుండి అయితే మనం టెంపుల్లోకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ టెంకాయలు షాప్స్ అయితే అమ్ముతున్నారన్నమాట. టెంకాయలు అమ్ముతున్నారు. షాప్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ షాప్స్ వచ్చేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బుట్టలు చాలా అందంగా ఉన్నాయి కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. వచ్చేసాం ఫ్రెండ్స్. టెంపుల్లోకి అయితే ఇదే అనమాట దారి. ఇక్కడ వచ్చేసి అయితే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. ఇంత ముందుకు ఇదే ఉండే అంట. ఇప్పుడు అయితే ఇక్కడ జనరద్దీ కోసం అయితే ఇది క్లోజ్ చేసేసారు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఎంట్రన్స్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇక్కడ నుండి మనము లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోయి మనం రైట్ సైడ్లో టెంకాయ అయితే కొట్టుకొని అయితే మనము లోపలికి వెళ్ళి మనం ప్రదక్షిణాలు చేసుకోవాలన్నమాట. ప్రదక్షిణాలు అయితే ఇప్పుడైతే మార్చారనమాట. జనరద్దీ కోసం అనేసి 108 ప్రదక్షిణాలని 11 అంటాం. అయితే ఇప్పుడు మనమైతే కోరిక కోరుకున్నప్పుడు అయితే ఒక్క ప్రదక్షిణ, తర్వాత కోరిక తీరాక 11 ప్రదక్షిణలు అయితే చేయాలని అయితే అక్కడ బోర్డు రాశారనమాట. మనకైతే ఒక ప్రదక్షిణ అయిపోయింది. కాసేపు ఇక్కడ కూర్చొని అయితే మనమైతే బయలుదేరి వెళ్ళిపోదాం అనమాట. దర్శనం కూడా చాలా చక్కగా జరిగిందనమాట. ఇక్కడ నుండి మనమైతే రైట్ సైడ్లో ఎగ్జిట్ ఉందన్నమాట. ఇక్కడ నుండి వెళ్తుంటే మనకైతే బుక్స్ చాలా అమ్ముతున్నారు. అవి రామకోటి లలిత సహస్రనామాలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ అయితే మనకు చాలా బుక్స్ దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకో ద్వారం గుండా వెళ్తే అయితే మనమైతే చాలా బ్యాంగిల్స్, కలర్ఫుల్గా ఇయర్ రింగ్స్ అయితే చాలా కళ్ళు జిగేలమంటున్నాయి అన్నమాట. మనకైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. మనమైతే బయటకు వచ్చేసామన్నమాట. చూసేసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని నా వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.